తిరుపతి రుయ్ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు మంత్రులు అనిత, ఆనం, అనగాని సత్యప్రసాద్. జరిగిన ఘటనను మంత్రులకు వివరించారు కలెక్టర్. మంత్రులతో గోడు వెళ్లబోసుకున్నారు ఆ బాధితులు. బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు మంత్రులు. ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಹೋಗಿ ఏంది వచ్చేది నిజంగా టీటీడీ చైర్మన్ గారు ముందుగా నివేదిక ఇచ్చిండి మా అధికారులు కనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో మన సీఎం గారు వస్తున్నారు. ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడం. అదే పరిస్థితి జరిగి బాధ్యతారహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యతారహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇదేది దాచేసి దాగేదేం కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు బాధ్యతారహితంగా పనిచేశారన్నది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రం ఇది. దయచేసి అటువంటి బాధ్యతారహితంగా పనిచేసిన ఏ స్థాయి వ్యక్తిని కూడా, అది కింద స్థాయి వ్యక్తి, పై స్థాయి వ్యక్తి, ఏ స్థాయి వ్యక్తిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి. నిజంగా టీటీడీ చైర్మన్ గారు ముందుగా నివేదిక ఇచ్చిండి మా అధికారులు కనుక అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఎక్కడైనా లోపాలు జరుగున్నాయో ఇప్పుడు మాకు ఎలాగో మన సీఎం గారు వస్తున్నారు. ఇప్పుడు సీఎం గారు వచ్చేసరికి మాకు క్లియర్ నివేదిక ఉంటూ ఉంటుంది. నిజంగా అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా ఏ స్థాయిలో వ్యక్తి అయినా కూడా అతని మీద చర్యలు తీసుకోవడానికి ఎక్కడ కూడా వెనుకాడం. అదే పరిస్థితి జరిగి బాధ్యతారహితంగా ఎవరైనా పనిచేసి ఉంటే బాధ్యతారహితంగా పనిచేసిన ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇదేది దాచేసి దాగేదేం కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది ఎవరు బాధ్యతారహితంగా పనిచేశారన్నది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి ఒక ఆమెకు అస్వస్థతకు గురవడంతో ఆవిడ్ని ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచనతో మరి గేటు కొద్దిగా ఓపెన్ చేయడంతో ఆ యొక్క టికెట్ల కోసం ఓపెన్ చేశారనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున అందరూ ఒక్కసారిగా దూసుకురావడంతో ఈ సంఘటన జరగడం చాలా చాలా దురదృష్టకరం. మరి ఇందులో 48 మందికి గాయాలు అవ్వడం, అదేవిధంగా 6 చనిపోవడం చాలా దురదృష్టకరం. ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం కానీ, అదేవిధంగా వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మరి ధైర్యం చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి మరి ఆ యొక్క కుటుంబానికి చేరేంత వరకు కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేయమని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం ఈరోజు మంత్రులు కూడా వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఆ భద్రతా లోపాల్లోనా లేకపోతే అనుకోని విధంగా సంఘటన జరిగిందా లేదా ఇతరత్రా ఏదైనా మరి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఏ రకంగా తీసుకోవాలనేది అక్కడ ఉన్నటువంటి సంఘటనలో ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి, అదేవిధంగా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాం. భక్తులు తరలి రావడంతో మరి అక్కడ అనుకోనటువంటి విధంగా మరి